పల్లవి ప్రశాంత్ తీరుకు అందరూ అవాక్ అవుతున్నారు. హౌస్ లో రైతు బిడ్డ ట్యాగ్ తో వినమ్రంగా ఉన్నాడు. బయటకు వచ్చాక యాటిట్యూడ్ మార్చేశాడు. ముఖ్యంగా ఇచ్చిన మాట మర్చాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో తన ప్రవర్తన ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాలు గెలిచాడు. అందుకే జనాలు ఓట్లు వేసి గెలిపించారు. హౌస్ నుండి బయటకు వచ్చాక పల్లవి ప్రశాంత్ ప్రవర్తన మారిపోయిందనే వాదన వినిపిస్తోంది. సక్సెస్ కిక్ లో పోలీసుల ఆదేశాలు ఖాతరు చేయకుండా విజయోత్సవ ర్యాలీ చేసి జైలు పాలయ్యాడు. కాగా పల్లవి ప్రశాంత్ గెలుపుకు దోహదం చేసిన అంశాల్లో మరొకటి అతడు ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని హామీ ఇవ్వడం. కంటెస్టెంట్స్ అందరూ ప్రైజ్ మనీ తమ సొంత ప్రయోజనాలకు వాడతామని చెప్పారు. పల్లవి ప్రశాంత్ మాత్రం మొత్తం 50 లక్షలు పేద రైతులకు పంచుతానని అన్నాడు. ఫైనల్లో ప్రిన్స్ యావర్ 4వ స్థానం వద్ద రేసు నుండి తప్పుకున్నాడు. హోస్ట్ నాగార్జున ఆఫర్ చేసిన 15 లక్షలు తీసుకుని ఎలిమినేట్ అయ్యాడు. దాంతో విన్నర్ పల్లవి ప్రశాంత్ కి 35 లక్షల ప్రైజ్ మనీ రూపంలో దక్కాయి. ఒక కారు, డైమండ్ నెక్లెస్ బహుమతులుగా వచ్చాయి. వాటి విలువ 30 లక్షలు. ప్రైజ్ మనీగా వచ్చిన 35 లక్షల్లో ట్యాక్స్ కటింగ్ పోను 16 లక్షలు పల్లవి ప్రశాంత్ కి వచ్చాయని సమాచారం. హౌస్ లో ఇచ్చిన మాట ప్రకారం పల్లవి ప్రశాంత్ ఈ మొత్తాన్ని పేద రైతులకు పంచాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 ముగిసి 8 నెలలు అవుతుంది. 1 లక్ష రూపాయలు మాత్రమే పల్లవి ప్రశాంత్ దానం చేశాడు. మొదటి సహాయం చేసి నెలలు గడిచిపోగా మరొక పేద రైతును అతడు ఆదుకుంది లేదు. దీంతో పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ విషయంలో మాట తప్పాడు. ఇక డబ్బులు దానం చేసే సూచనలు లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ వ్యవసాయ పనులు చేయడం కూడా తగ్గించాడు. సోషల్ మీడియాలో వ్యవసాయం చేస్తున్న వీడియోలు పోస్ట్ చేస్తున్నా అవి ప్రచారం కోసమే. సోషల్ మీడియా ఆదాయం, ఇతర ప్రమోషన్స్ వలన వచ్చే సంపాదనతో హ్యాపీగా బ్రతికేస్తున్నాడట. సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నట్టు పల్లవి ప్రశాంత్ షాప్ ఓపెనింగ్స్ కి కూడా వెళుతున్నాడని టాక్. తరచుగా హైదరాబాద్ వస్తున్న పల్లవి ప్రశాంత్ తన బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో విందులు, వినోదాలు, పార్టీలు ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా జనాలు ట్రోల్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ని ఏకి పారేస్తున్నారు.